హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆదిస్ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు నా స్టైల్లో టమాటా బాత్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం పోపు దినుసులు వేసేసుకోవాలండి. దీనిలో పోపు దినుసులు వేసుకోవాలండి. ఈ పోపు దినుసులు వేసుకున్నాక అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుని కూడా వేసేసుకొని 2-3 నిమిషాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గనివ్వాలండి ఆయిల్లోనే. చూసారా, ఇలా మగ్గనివ్వాలని అంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టేసుకుందామండి. అలాగే 2 టమాటాలు అయితే నేను కట్ చేసుకున్నానండి. చిన్నవి, పెద్దదైతే ఒకటి చాలు సరిపోతుంది. దీంట్లోనే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపెట్టేసుకుందామండి. ఉప్పు ఎందుకంటే టమాటా ముక్క ఉడకడానికండి, తొందరగా మగ్గిపోతుంది ఉప్పు వేస్తే. ఉప్పు వేసుకున్నాను కదండి. ఇప్పుడు దాన్ని కలిపెట్టేసుకొని 2-3 నిమిషాలు అలాగే కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీద కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకుందామండి. చూసారా, ఇలా నేను టమాటా ముక్కలు బారుగా కోసుకున్నానండి. మీకు కావాలంటే చిన్నగా అయినా కోసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టేసుకుందామండి. 2 నిమిషాలు అయిపోయిందండి. నేను ప్లేట్ తీసేసాను. టమాటా ముక్క మగ్గిపోయింది. 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా నేను పచ్చి బఠానీ కూడా వేస్తున్నానండి. దీంట్లోనే క్యారెట్, జీడిపప్పు, ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ వేసుకుంటారండి. కానీ నేను వేయలేదు, మా బాబు అలా వేస్తే తింటారని. మీరు కూడా అవన్నీ వేసుకోనండి, ఇంకా చాలా బాగుంటుంది. చూసారా, ఇది టమాటా బాత్కి వేస్తే బాగుంటుందండి. పచ్చి బఠానీ కూడా వేసాను. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను కప్పు రవ్వ తీసుకున్నానండి. మగ్గిపోయాయండి పూర్తిగా. కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. నేను 3 కప్పులు నీళ్ళు పోస్తున్నాను. 3 కప్పులు నీళ్ళు పోసేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలండి. మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని ఉప్పు చూసుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వాలండి. ఎసురు మరిగేటప్పుడు మాత్రమే రవ్వ పోసుకోవాలి. మూడు కప్పులు పోసేసానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి తగ్గట్టు. చూసారా, ఇలా ఈలోపు మనం ఈ ఎసురు మరిగేలోపు ఆయిల్ గురించి మాట్లాడుకుందామండి. హెయిర్ ఆయిల్ నేను నిన్న తయారు చేశాను కదండి, చూపించాను కదా మీకు నిన్న వీడియో కూడా. అన్ని న్యాచురల్ ఐటమ్స్ వేసి తయారు చేశానండి. ఎలాంటి కెమికల్ లేదు. కొబ్బరి నూనె కూడా నేను ఇంట్లోనే ఒక్కోసారి తయారు చేసుకుంటానండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా మీరు కూడా ట్రై చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలో, ఎప్పుడు కూడా కొబ్బరి చిప్పలు బయటపడేయకుండా మీరు ప్రతిసారి అలాగే చేసుకుంటూ ఉండండి. కొబ్బరి నూనె కూడా మనీ కూడా సేవ్ అవుతాయి. అది ఇంట్లో చేసుకున్న ఆయిల్ అయితే ఇంకా బాగుంటుందండి. చూసారా, ఎసరు మరిగిపోతుంది. ఇప్పుడు కప్పు రవ్వ పోసుకుంటూ నిదానంగా తిప్పుకోవాలండి. పోసేసి ఒక్కసారి అలా ఆపకూడదు. ఇలా రవ్వ పోసుకుంటూ కలపెట్టుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా 2-3 నిమిషాలు అలాగే తిప్పుకోవాలండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. ఇప్పుడు రవ్వ ఉడుకుతున్నప్పుడు ఒకసారి ప్లేట్ వేసేసుకొని ఉడకబెట్టుకుందామండి. కొంతమంది జారుగా తింటారండి. జారుగా తిన్నాం అనుకున్న వాళ్ళైనా సరే ఒక 2-3 నిమిషాలు ఉడకగానే తీసేసుకోవచ్చు. మీ క్వాంటిటీని బట్టి చూసుకోండి. కప్పుకి 3 కప్పులు పోసానండి వాటర్ నేను. ఈలోపు ఇది ఉడుకుతుంటుందండి. చూడండి, అయితే ఆయిల్ వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లము ఉండదండి. న్యాచురల్. నా హెయిర్ చూశారు కదా వీడియోలో, నా హెయిర్ కూడా చాలా బాగుంది. నేను డెలివరీ తర్వాత నా హెయిర్ చాలా బాగా ఊడిపోయిందండి. నేను ఆయిల్ వాడిన తర్వాతే నాకు జుట్టు బాగా పెరిగిందండి. డాండ్రఫ్ కూడా పోయింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. కావాల్సిన వారు స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ పెడతాను, ఆర్డర్ చేసుకోవచ్చు మీరు. చూసారా, ఉడుకుతుందండి ఉప్మా. టమాటా బాత్ ఉడుకుతుంది కదా. ఇప్పుడు చూసారా, ఇంకా కొంచెం ఉడకాలండి. బాగా నీరు ఉంది కాబట్టి 2 నిమిషాలు మూత పెట్టేసుకొని
దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం.